తమిళనాడు చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదంటూ ఎంపీ కమల్ హాసన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారం ప్రజలు ఇవ్వలేదని పోస్టులో పేర్కొన్నారు. 108 స్థానాలు గెలుచుకున్న విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమే అన్నారు కమల్ హాసన్. ఎన్నికైన 233 మంది సభ్యులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారని, ఇది రాష్ట్రాన్ని అవమానించడమే అని పోస్టులో రాసుకొచ్చారు కమల్ హాసన్. ప్రజల తీర్పుని గౌరవిస్తున్నామని ఎంకే స్టాలిన్ అనడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనమన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తామన్న స్టాలిన్ ప్రకటనను గౌరవిస్తున్నామని కమల్ హాసన్ పోస్టులో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది డిమాండ్ కాదు, వారి రాజ్యాంగ బాధ్యతను గుర్తు చేసే విషయం మాత్రమే అన్నారు కమల్ హాసన్.